హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజలక్ తెలుగు. ఫ్రెండ్స్, అమెజాన్లోని గ్రేట్ సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అయింది కదా. ఈ సేల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర మస్ట్ అండ్ షుడ్గా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. దీంతో పాటుగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు కూడా సేవ్ సైడ్ కింద అయితే పెట్టుకోవడం మ్యాండేటరీ. సో ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర ఉంటే ఇన్స్టెంట్గా 10% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట. వీటితో పాటుగా కూపన్ డిస్కౌంట్స్ లాంటివి కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ దిస్ వీడియో నేను మీకు టోటల్గా 10 స్మార్ట్ టీవీస్ అయితే రికమెండ్ చేస్తున్నారు. ఈ టాప్ 10 స్మార్ట్ టీవీస్లోనే ద బెస్ట్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ ఏంటి, క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీస్ ఏంటి, అల్ట్రాజెడ్ స్మార్ట్ టీవీస్ ఏంటి అనేటువంటిది మీకైతే రికమెండ్ చేస్తున్నాను. మీ బడ్జెట్ ఆధారంగా, మీ నీడ్ ఆధారంగా వీటిలో ఏ టీవీ పర్చేస్ చేసుకున్నా సరే చెప్తున్నాను కదా, ఆరామ్స్గా మీరైతే సాటిస్ఫై అవుతారు అనమాట. మనం పెట్టే డబ్బులకైతే మాత్రం 100% న్యాయం చేసే టీవీలో మీకైతే రికమెండ్ చేస్తున్నాను. వీడియో అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. సో కంప్లీట్ చెక్ చేసాక మాత్రం మీకు రికమెండ్ చేస్తున్నాను కాబట్టి నో డౌట్ మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి యొక్క ఇన్స్టెంట్ ప్రైజెస్ ఉన్నటువంటి లింక్స్ అన్నీ కూడా కింద నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి చెక్అవుట్ చేసుకోండి. ఏం డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే ఈ సేల్స్ టైం నేను పెట్టేటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇన్స్టెంట్గా వాచ్ చేసి ఒక మంచి ఎలక్ట్రానిక్ అయితే మీరు పర్చేస్ చేసేలాగా నా వంతు సహాయం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్లేస్లో టీసీఎల్ Q6 అయితే ఉంటుంది. ఇది క్వాంటమ్ డాట్ లేయర్ అయితే వాళ్ళు యూజ్ చేస్తారు. దీంతో పాటు VA ప్యానల్తో వస్తుంది అనమాట. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. మీకు కంప్లీట్గా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. మంచి డేపర్ బ్లాక్స్తో వస్తుంది. అలాగే మనకి కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి గేమింగ్ కూడా ఆడుకోవాలనుకున్న వాళ్ళ కోసం దీంట్లో AMD ఫ్రీసింగ్ టెక్నాలజీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే ఆడియో విషయానికి వచ్చినట్టయితే 2.1 ఛానల్తో డాల్బీ అట్మాస్ స్పీకర్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. మనం పెట్టే డబ్బులకి అయితే మాత్రం 100% న్యాయం చేసి పెడుతుంది అనేది మేము చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 55 ఇంచ్ రెగ్యులర్గా వీళ్ళు 52,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇది ఆఫర్లో మనకి 46,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన 65 వచ్చినప్పటికి 67,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇది ఆఫర్లో 61,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో టీవీ వచ్చినప్పటికి షామీ S మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గానే షామీ వాళ్ళైతే లాంచ్ చేశారనమాట. మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. అలాగే లోకల్ డిమ్మింగ్ జోస్ కూడా మనకు ద బెటర్ అయితే ఉంటుంది అనమాట. బ్రైట్నెస్ కూడా చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇది కూడా మంచి సినిమాటిక్ ఫీల్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే లేదు. ద బెటర్ క్వాలిటీతోనే ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. అలాగే ఆడియో విషయానికి వచ్చినట్టయితే డాల్బీ ఆడియోతోనే వస్తుంది తప్ప డాల్బీ అట్మాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ చిన్న డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. బట్ షామీ సౌండ్ ప్రో టెక్నాలజీ అయితే ఉందో ఇది మనకి డాల్బీ అట్మాస్ అనేటువంటి లోడ్ అయితే తీరుస్తుందని చెప్పుకోవచ్చు. మనకి మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, గేమింగ్ పెర్ఫార్మెన్స్ కూడా సోగా అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మనకి ఎటువంటి సింక్రనైజేషన్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ప్లే స్టేషన్ లాంటి కానీ లేదా గేమింగ్ కన్సోల్స్ లాంటి కానీ కనెక్ట్ చేసిన గేమ్స్ ఆడాలంటే మాత్రం అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ఓన్లీ డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ యూఏలో ల్యాగ్ లేకుండా కావాలంటే ఈ టీవీ అయితే నేను మీకు రికమెండ్ చేస్తాను అనమాట. అది కూడా 55 ఇంచుల మాత్రమే. 55 ఇంచ్ వచ్చినప్పటికీ మనకి రెగ్యులర్గా వీళ్ళు 51,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇది ఆఫర్లో 46,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది అనమాట. మరి 65 ఇంచ్ 75 ఇంచ్ సంగతి ఏంటి అంటారా, అది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే చాలా తక్కువ ప్రైస్కి రావడం జరుగుతుంది అనమాట. ససిలేల సేల్ అయితే ఉందన్నమాట. ఈ సేల్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి 65 ఇంచ్ 75 ఇంచ్ కూడా రావడం జరుగుతుంది. మీకు కావాలంటే అక్కడ పర్చేస్ చేసుకోండి. ఆ వీడియో వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియో అన్నమాట. అది మాత్రం మీరైతే మిస్ అవ్వకండి. ఫ్లిప్కార్ట్లో మాత్రం అమెజాన్ కంటే ద బెస్ట్ డీల్సే రావడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో టీవీ వచ్చినప్పటికి ఫిలిప్స్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ. దీని ఒక 2026 మోడల్ని మన ఛానల్లో అన్బాక్సింగ్ అలాగే రివ్యూ కూడా చేయడం జరిగింది. ఒక్కసారి మీరైతే వాచ్ చేయండి. ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ పరంగా అయితే మాత్రం ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. మంచి డిస్ప్లే క్వాలిటీతో వస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. అలాగే మన అప్స్కేలింగ్ చాలా బాగుంటుంది. అలాగే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఫుల్లీ బ్రైట్ రూమ్లో ఈ టీవీ చూడాలంటే మాత్రం అంత మంచి బ్రైట్నెస్తో రావట్లేదు అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ రూమ్ టెంపరేచర్ బాగానే ఉంటుంది తప్ప బ్రైట్ రూమ్లో మాత్రం పెర్ఫార్మెన్స్ నాకైతే నచ్చలేదు అనమాట. అదర్వైజ్ మంచి డిస్ప్లే క్వాలిటీతోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. డాల్బీ విజన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఆడియో విషయానికి వచ్చినట్టయితే డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ 2 స్టీరియో స్పీకర్స్ మాత్రం వస్తున్నాయి. గేమింగ్ ఆడుకోవాలంటే మాత్రం ఈ టీవీ అంత రికమెండబుల్ కాదు. కానీ జస్ట్ మనకు మంచి పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ కావాలంటే దీని అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. యూఏలో మాత్రం ల్యాగ్ గేమింగ్ కూడా ఈ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీలో అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట. దీని ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే
55 ఇంచు 39,999 రూపాయలు సేల్ చేస్తున్నారన్నమాట. ఇదే టీవీ మనకు ఆఫర్లో 33,000 రూపాయలు 34,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుందన్నమాట. ఇది కంప్లీట్గా మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ మనం QLED స్మార్ట్ టీవీస్ పర్చేస్ చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో TCL T8 అయితే ఉంటుందన్నమాట. 55 ఇంచ్లో QLEDస్లో దీన్ని కొట్టే టీవీ అయితే ఉండదు, అంత మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. చాలా షార్ప్ ఇమేజ్ ఉంటుంది, డీటెయిల్స్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. కలర్స్ అంతా కూడా నియర్ టు నేచర్ కలర్స్ అయితే ఉంటాయి. టోటల్ మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి, అది కూడా QLED అంటే మాత్రం ఈ టీవీని పర్చేస్ చేసుకోండి, మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేయడం జరుగుతుంది అన్నమాట. ఆడియో విషయానికి వచ్చినట్టయితే డాల్బీ అట్మాస్తోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. దీని ఒక ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే 55 ఇంచు 39,990 రూపాయలకి అయితే వస్తుంది. ఇది మనకి ఈ ఆఫర్లో ఏంటంటే 33,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అన్నమాట. మంచి బడ్జెట్లోనే వస్తుంది, మీరు ఆరామ్స్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెకండ్ ప్లేస్లో టీవీ వచ్చినప్పటికి లూమియో విజన్ 7 అయితే ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. లూమియో వాళ్ళు ఫస్ట్ అఫిషియల్గా తీసుకొచ్చింది అమెజాన్లో మాత్రమే, ఆ తర్వాత ఫ్లిప్కార్ట్లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. సో మనకి అమెజాన్లో లూమియో విజన్ 7 మీద మంచి ప్రైస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అన్నమాట. కాంట్రాస్ట్ లెవెల్స్ కావచ్చు, కలర్స్లో డెప్త్ కావచ్చు, చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇందులో డాల్బీ విజన్ ఉంటుంది, అలాగే 10 అయితే ఉంటుంది, HLG కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మన డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ అయితే వస్తుంది అన్నమాట. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. దీని ఒక ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే 43 ఇంచు రెగ్యులర్గా వేలు 28,000-29,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇది మనకి 26,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అన్నమాట. 55 ఇంచ్ వచ్చినప్పటికీ రెగ్యులర్గా వేలు 37,000-38,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇది మనకు ఆఫర్లో 34,000-33,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అన్నమాట. ఈ బడ్జెట్లో మీరు ఆరామ్స్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు, మీరు పక్కా సాటిస్ఫై అయితే అవుతారని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకి థర్డ్ QLED స్మార్ట్ టీవీ వచ్చినప్పటికీ షామీ సినిమాజిక్ QLED స్మార్ట్ టీవీ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. 2025 మోడలే, కాకపోతే మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. మనకి కలర్స్ ఏవైతే ఉంటాయి ఓవర్ బూస్టెడ్ కలర్స్ అయితే రావు, మంచి నియర్ టు నేచర్ సైడ్ కలర్స్ అయితే ఉంటాయి. అలాగే మన ప్యానల్లో ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదన్నమాట. సో మన బ్లీడింగ్ ఇష్యూ కానీ ఓగర్ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేవు. అలాగే మనకి డీటెయిల్స్ అంతా కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది. మంచి పిక్చర్ క్వాలిటీతోనే వస్తుంది, యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు, ఆడియో కూడా ఎక్సలెంట్గా అయితే వస్తుంది అనమాట. డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్తోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు షామీ నుండి మంచి QLED స్మార్ట్ టీవీ కావాలంటే ఈ టీవీని అయితే మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇందులోనే ఎక్స్ప్రో అని చెప్పేసి నార్మల్ టీవీ అయితే ఉంటుంది, ఆ టీవీ కాదు, నేను సినిమాజిక్ QLED స్మార్ట్ టీవీ గురించి చెప్తాను. ఎటువంటి కన్ఫ్యూజన్స్ వద్దు, కింద ఉన్నటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయి అవి ట్యాప్ చేస్తే మీ డైరెక్ట్ టీవీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు అక్కడ పర్చేస్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి దీని ఒక ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే 55 ఇంచు 45,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇది ఆఫర్లో ఏంటంటే 40,000 39,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది అనమాట. ఈ బడ్జెట్లో ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి తక్కువ ప్రైజ్లోనే QLED స్మార్ట్ టీవీ కావాలి అనుకుంటే మాత్రం VW స్పెక్ట్రా అని చెప్పేసి ఒక మంచి QLED స్మార్ట్ టీవీ అయితే ఉంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బెటర్ అయితే ఉంటుంది, ఎక్కడ కూడా ఓవర్ బూస్టింగ్ కలర్స్ అయితే ఉండదు. మనం పెట్టిన డబ్బులకి అయితే మాత్రం మంచిగా న్యాయం చేసి పెట్టడం జరుగుతుంది అనమాట. HDR10 సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి పిక్చర్ క్వాలిటీలో డీటెయిల్స్ అంతా కూడా బాగుంటాయి, మంచి డేపుల్ బ్లాక్స్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆడియో క్వాలిటీ అంతా కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది, కాకపోతే డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మాస్ కానీ వెళితే ప్రొవైడ్ చేయరు, ఓన్లీ డాల్బీ ఆడియోతో మాత్రమే ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. సో ఓకే. సో దీని యొక్క ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే 43 ఇంచ్ ఇది 14,999 రూపాయలు సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇది ఆఫర్లో 13,499 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఈ బడ్జెట్లో ఆరామ్స్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా QLED స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే. అల్ట్రాటెక్ స్మార్ట్ టీవీస్లో ఏది పర్చేస్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్లేస్లో మనందరి ఫేవరెట్ సోనీ బ్రావియా S22B M2 అయితే ఉంది. S25 M2 అయితే కాదు, S22B మాట. ఈ B సిరీస్ అయితే మంచి ప్రైజ్గా వస్తుంది. దీని మీరు కావాలంటే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది, కంప్లీట్గా నియర్ టు నేచర్ కలర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియో వచ్చినప్పటికీ డాల్బీ అట్మాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు, చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ యూఏలో కూడా ఉండడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే 43 నుంచి మాత్రం ఆఫర్లు అయితే ఉంది, 55 కానీ 65 కానీ ఆఫర్లుగా తీసుకురాలేదు. 43 నుంచి రెగ్యులర్గా వెళ్ళో 47,000 రూపాయల బడ్జెట్ సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రజెంట్ ఇది ఆఫర్లో 38,000-39,000 రూపాయల బడ్జెట్లో రావడం జరుగుతుంది. ప్రైజ్ అనేటువంటిది కొద్దిగా ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. 35-6 తీసుకొచ్చుంటే బాగుండేది, బట్ మనకి ఎనీవే
ఈ బడ్జెట్ అయితే దీన్ని పెట్టొచ్చు. మంచి డిస్ప్లే క్వాలిటీతోనే రావడం జరుగుతుంది. లైఫ్ కూడా బెటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మనకి ఎల్జీ నుండి కావాలనుకుంటే ఎల్జీ UA8200 అయితే ఉంటుంది. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే వస్తుంది. డీపర్ బ్లాక్స్తో వస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. 4K అప్స్కేలింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. 720p వీడియో మీరు ప్లే చేసినా సరే రియల్ 4Kలోకి అప్స్కేల్ చేసి మంచి డీటెయిల్స్ అనేటువంటి యాడ్ చేయడం జరుగుతుంది. ఇది అయితే 10+తో వస్తుంది. అలాగే మనకి HLGతో కూడా ఇదైతే రావడం జరుగుతుంది అనమాట. పైగా డాల్బీ అట్మాస్ కూడా ఈ టీవీ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీని ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే 43 ఇంచు 29,000 రూపాయల బడ్జెట్ సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆఫర్ లేదు, మనకి 25,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. 55 ఇంచ్ వచ్చేటప్పటికి 40,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆఫర్లో 36,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఈ సేల్లో మీరు ఫోకస్ చేసుకోవాల్సినటువంటి టాప్ 10 స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి వీటి మీద మాత్రం ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి మాత్రం పర్చేజ్ చేసుకోండి. ఇవి కాదని చెప్పేసి మీరు అమెజాన్లో వేరే ఏ టీవీ పర్చేజ్ చేసినా సరే అంత వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ టీవీస్ అయితే కాదు. ఇన్ ద 2026 ఇయర్ అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్ ఈ వీడియో వచ్చినప్పుడు డిస్ప్లే మీద నేను మీకు 3 to 4 వీడియోస్ చూపిస్తున్నాను. ఒకసారి ఇవి కూడా వాచ్ చేయండి. ఈ సేల్ టైంలో మంచిగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట. ఇంకా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో వచ్చినప్పటికి మన ఫ్లిప్కార్ట్ ఉన్నటువంటి సిసిలీల సేల్ అయితే ఉందన్నమాట. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఏ టీవీస్ పర్చేజ్ చేయాలి, ఏ టీవీస్ పర్చేజ్ చేయకూడదు అని చెప్పేసి ఆ వీడియో అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోని కూడా మిస్ అవ్వకుండా ఉండండి. దానికోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేయండి. ఇంక ఈ వీడియో లైక్ చేసి ఉండరేమో వెంటనే లైక్ చేసేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్ లక్ తెలుగు.